ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు ప్రజలందరి సహకారంతో విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కోరారు. వెల్దుర్తి మండలంలోని సూదేపల్లి గ్రామంలో జరిగిన నీరు ప్రగతిలో భాగంగా ఫారం పాండ్స్ చెరువుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. వెల్దుర్తి మండల పరిధిలోని సూదేపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీరు ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్స్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఉపాధి కూలీలకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు జె నాగేశ్వరరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, మణిగాంధీలతో పాటు ఎమ్మెల్సీలు శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టీడీపీ నేతలు కేఈ ప్రతాప్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎంపీ కొనకళ్లు నారాయణ, టీడీపీ యువనేత కేఈ శ్యాంబాబు, టీడీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొనకళ్లు నారాయణ, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నదులు అనుసంధానం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. గోదావరి జలాలను కృష్ణాకు తరలించి రైతుల పంటలకు నీరు అందించారన్నారు. అలాగే రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చొరవ చూపుతున్నారని అన్నారు. గతంలో అనేక మంది నదుల అనుసంధానం గురించి మాట్లాడారు తప్ప చేతల్లో గోదావరి కృష్ణా జలాల నదులను అనుసంధానం చేసి మొట్టమొదటిసారిగా నీటిని నదుల జలాలను మళ్లించి అన్ని ప్రాంతాలకు కూడా నీరిచ్చేందుకు శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నీరు ప్రగతి ద్వారా రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటినీ కూడా తవ్వి వాటిని లోతుగా చేసి వాటిని నీటితో నింపితే భూగర్భ జలాలు మళ్ళీ డెవలప్ అవుతాయి. ఇందాక ప్రభాకర్ గారు చెప్పారు, నీరు బాగా భూగర్భ జలాలు పెరిగినాయి అని చెప్పి. అదేవిధంగా పంట సంజీవిని ద్వారా ప్రతి పొలంలో కూడా పంట సంజీవిని తవ్వితే అవి నీటి ఎద్దటి సమయంలో ఆ పంట పండించుకునేందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. భూగర్భ జలాలు కూడా పెరుగుతానికి ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన దృష్టితో దీన్ని 7 మిషన్లుగా విభజించి రాష్ట్రం అంతా కూడా నీటిని సముద్రం పాలు కాకుండా ఒడిసి పట్టి నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ ప్రాంతానికి కూడా నీరిచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పాల్గొనడానికి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ మా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి తిక్కారెడ్డి గారికి ప్రత్యేకించి మరి ఎన్నికలో ఉన్నాడు కనపడలేదు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చాలా ఈ 90 రోజుల కార్యక్రమాన్ని మరి ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేయాల్సినది ఉండే. మరి ముఖ్యమంత్రి గారు అమెరికాకు పోయినందుకు మరి ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి గారు మరి సెంట్రల్ మినిస్టర్ గారు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఎందుకంటే 90 రోజుల్లో ఈ కార్యక్రమాలు మనం అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో భాగంగానే ఈ సూదేపల్లి మరి డీసిల్టేషన్ చెరువు కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంతా కూడా ఒకటే, మీ అందరికీ తెలుసు. మరి పరిగెత్తే నీటిని నడిపించాలని, నడిచే నీటిని ఇంకింపజేయాలని, ఇంకింపజేసిన నీటిని పొదుపుగా వాడుకోవాలని మరి ఆ విధంగా చేసినంటే గతంలో చేసిన ప్రయత్నాల వల్లనే ఈరోజు కర్నూలు జిల్లాలో అన్ని జిల్లాల కన్నా 3 మీటర్ల నీటి మట్టం పెరిగిందని నేను సగర్వంగా తెలియజేస్తున్నా. జిల్లా యంత్రాంగాన్ని కూడా అభినందిస్తున్నా. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మరి భవిష్యత్తులో చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి దీనికి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కూడా లింకేజ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక బృహత్తరమైన ప్రణాళిక కూడా మన ప్రభుత్వ యంత్రాంగము ఉప ముఖ్యమంత్రి గారి సలహా చేపట్టబోతున్నాం. అదేమంటే దాదాపుగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కింద 3 కాన్స్టిట్యూన్సీలలో 106 చెరువులని ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకి అనుసంధానం చేయాలని నిర్ణయం కూడా చేసుకోవడం కూడా జరిగింది.
మరి దానికి దాదాపుగా మరి 500 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆమోదింపడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఆయన కూడా ఏ ప్రాజెక్టు కంపల్సరిగా చేయాలని చెప్పేసి అధికారులను కూడా మరి ఒత్తిడి చేసి మరి ఆ ప్రణాళికను సిద్ధం చేయడం కూడా మన ఈ జిల్లాకి సంబంధించి అందరూ కూడా సంతోషపడాల్సిన అవసరం కూడా ఉంది. అనంతరం కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్రంలో అనంతపురం తర్వాత తక్కువ వర్షపాతం జిల్లాలో కురిసిన ప్రభుత్వం చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమంతో జిల్లాలో భూగర్భ జలాలు పెంచినట్లు తెలిపారు. ఈ సంవత్సరం 156 కోట్ల రూపాయలతో నీరు ప్రగతి పథకం విజయవంతం చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచుతామన్నారు. అలాగే ప్రాజెక్టులు, చెరువులు నింపి పంటలను కాపాడుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. సగటు వర్షపాతం చూసుకున్నట్టయితే 559 మిల్లీమీటర్లు. అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న జిల్లాల్లో అనంతపురం తర్వాత కర్నూలు అనేది అతి తక్కువ వర్షపాతం కలిగినటువంటి ఈ జిల్లా. ఈ జిల్లాలో మనకి భూమి చాలా ఎక్కువ ఉంది. భూమి ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఎక్కువ వర్షాధారంతో కూడిన భూమి కాబట్టి ఏదైతే మనకి ఇచ్చారో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వడం జరిగింది. వారి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా భూగర్భ జలాలు ఇటువంటి పరిస్థితుల్లో 5 నుంచి 8 మీటర్ల లోపు ఉండాలని చెప్పేసి వారి యొక్క కోరిక. ఆ కోరిక మేరకు మన జిల్లాలో గత సంవత్సరం మనం చేపట్టినటువంటి నీరు ప్రగతి కార్యక్రమాల వలన 3 మీటర్లు భూగర్భ జలాలు పెరగడం జరిగింది. అనంతరం టీడీపీ యువనేత కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ కర్నూలు పార్లమెంటు పరిధిలోని పత్తికొండ, వెల్దుర్తి, ఆలూరు, ఆస్పరి ప్రాంతాలలో ఫ్యాక్షన్తో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలు అన్నారు. తమ ప్రాంతాలలోని చెరువులు నింపి వ్యవసాయం చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక్కడ నీళ్లు లేవు, నదులు లేవు, ఏమన్నా ఉన్నా కానీ ఈ హంద్రీనేవా నుంచే మాకు ఈ 106 చెరువులు నింపితే మా కాడ ఉండే ప్రజానికానికి సేద్యం చేసుకోవడానికి నీళ్లు వస్తాయి. అలాగే ఆ నీళ్లు చేయడంతో మేము సేద్యం చేసుకుంటాము. ఆ కత్తులు కటార్లు కూడా పక్కకి పాడేస్తారు. వాళ్ళందరికీ ఇవన్నీ మీరు పెద్ద సాయం చేసినట్టయితుంది. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడికి వచ్చారు. మీకు మరీ ఇంకోసారి ప్రోగ్రాం పెడతాము పత్తికొండ గ్రామం కాడ. అక్కడ కండిషన్ చూడండి, అక్కడ రాళ్ళు గుట్టలు తప్ప నీళ్లు అనే అవకాశమే లేదు. మాకు ఏదున్నా కానీ మీ దయతో, మీ సెలవుతో ఇప్పుడు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ ప్రకారం మీరు తీసుకొని అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి మాకు ఈ 106 చెరువులు అతి తొందరలో నింపిస్తారని ఆశతో మీ ముందర మేము పెట్టాము. ఇలానే ఇంకొకసారి ప్రోగ్రాం పెట్టాం సార్. మీరు రండి పత్తికొండకి, మీరు చూడండి ఇక్కడ ఉండే కర్నూలు డిస్ట్రిక్ట్ లో అతి ఘనంగా గెలిచినవి, అతి మంచిగా తెలుగుదేశం పట్టు ఉండేది అంటే ఆ ఏరియాలోనే ఎక్కువ ఉంది సార్.